కవితతో అవుతుందా ఒంటరి పోరాటం? ఎందుకంటే వైఎస్ కుటుంబం విషయం చూసుకుంటే ఆఫ్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత మారినటువంటి పొలిటికల్ సీన్. బట్ కేసీఆర్ స్టిల్ అలైవ్. కేసీఆర్ ప్రస్తుతానికి యాక్టివ్గా ఉన్నారు పొలిటిక్స్లో. కేసీఆర్ రాజకీయ అరంగేట్రం మళ్ళీ 2.0 జరుగుతోంది, మనం చూస్తున్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో కవిత ముందడుగు సాధ్యమేనా? అండ్ ఇంకొక పాయింట్, కవిత ఏం చేస్తోందంటే అసెంబ్లీలో హరీష్ రావును ఒక మాట అనగానే అందరూ అసెంబ్లీ బైకౌట్ చేసి వెళ్ళిపోయారు, పూర్తి బహిష్కరించారు. కేసీఆర్ని ఒక్క మాట అన్నా ఎందుకు మీరు కనీసం ప్రశ్నించలేకపోయారని మాట్లాడుతున్నారు. అండ్ ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే పాపాత్ములు అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. కృష్ణ భగవానుడు భగవద్గీతలో చేసినటువంటి కామెంట్స్ని ఆమె వ్యక్తపరుస్తూ, సో ఆ కమెంట్స్ నథింగ్ బట్ బీఆర్ఎస్ పార్టీకే చెందుతుంది. బట్ ఈ పాపాత్ములు అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా కేసీఆర్ దగ్గరే ఉన్నారు కదా. సో ఇది డైరెక్ట్గా కేసీఆర్ తగలదా ఈ పాయింట్ని? ఖచ్చితంగా కేసీఆర్ చుట్టూన్న వాళ్ళకి ఎక్కువ పెట్టింది. ఏ విషయంలో కూడా కేసీఆర్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ హరీష్ రావు మీద దాడి చేస్తుంది. తర్వాత అవసరం అయినప్పుడు హరీష్ రావుతో పాటు కేటీఆర్ ని కలిపి మాట్లాడుతుంది. అవసరమైతే కేసీఆర్ కూడా ఇది తప్పు చేస్తున్నావు కేసీఆర్ నువ్వు వాళ్ళకి అప్పగించి నువ్వు సైలెంట్ గా ఉంటాం కరెక్ట్ కాదని తండ్రికి హెచ్చరికలు కూడా చేస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితి ఏమిటంటే బీఆర్ఎస్ ఇదే రూపంలో ఉంటే కవితకు బీఆర్ఎస్ ని గెలిచడం సాధ్యం కాకపోవచ్చు. కానీ బీఆర్ఎస్ ఇదే రూపంలో ఉంటుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే రేపు మున్సిపల్ ఎలక్షన్లో కూడా గ్రామ పంచాయతీ మున్సిపల్ ఎలక్షన్లో తర్వాత రేపు బీజేపీ అసాల్ట్ పెరిగితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంకా 3 ఏళ్ళు ఉంది కాబట్టి ఏం సపోర్ట్ చేయట్లేదు. తీరా దగ్గరకు వచ్చినాక బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదని అనుకుంటే అప్పుడు ఎవరి దారి వారు చూసుకున్నప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ బలహీనపడుద్ది. ఆ సమయంలో కవిత ఎవరినైనా అట్రాక్ట్ చేస్తుందా? అందుకని బీఆర్ఎస్ ఇట్లనే ఇదే కాంపోనెంట్ గా ఉండి ఇదే కాంపోజిషన్ తోటి ఉండి ఇంటాక్ట్గా ఉంటే బీఆర్ఎస్ చెల్లా చెదర చేయటం అనేది కవితకు సాధ్యం కాదు. అట్లా కాదు, బీఆర్ఎస్నే ఏదైనా ఒత్తిడిలోనే బీఆర్ఎస్ విభజించబడి కొంతమంది బీజేపీ ఇప్పుడు ఎలక్షన్లు దగ్గర పోతే అప్పుడు తేలుతుంది ఎంతమంది కాంగ్రెస్ లో పోతారో. ఇప్పుడు 10 మంది కాంగ్రెస్ దగ్గరకు వచ్చి మళ్ళీ ఇంకా 3 ఏళ్ళు ఎందుకు వచ్చిన గొడవ అని మేము బీఆర్ఎస్ లో ఉన్నామని స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు. కాబట్టి దగ్గరకు ఎలక్షన్స్ ఇంకా 6 నెలలు వస్తే చాలా మంది ఎవరి దారి వాళ్ళు చూసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ అంటే ఈ మధ్య కాలంలో కవిత చేసినటువంటి కామెంట్స్ కూడా గత 14 ఏళ్ల నుంచి జరిగినటువంటి అవినీతి ఏందో మొత్తం బయట పెడతా అని చెప్పింది. అంటే ఎవరైనా కానీ ప్రస్తుతానికి ఉన్నటువంటి అధికార పక్షం పైనే కొట్లాడాలి, కానీ గతంలో ఉన్నటువంటి అధికార పార్టీ ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ మీద కవిత బాణాలు ఎక్కువ పెడుతోంది. తో పాటు బీసీ రిజర్వేషన్ల మీద కవిత మాట్లాడుతోంది, అటు సింగరేణి కార్మికుల విషయంలో మాట్లాడుతోంది, బనకచెర్ల గోదావరి ట్రిబ్యునల్ గురించి, కృష్ణా జలాల నీళ్లకు సంబంధించి మాట్లాడుతోంది. బీఆర్ఎస్ పార్టీ కేవలం ట్విట్టర్కే పరిమితమైందని చెప్పేసి ఇంతకాలం మాట్లాడింది. బట్ ఇప్పుడు కేసీఆర్ గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత, పొలిటికల్ గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత కవిత పేల్చే బాంబులు పేలుతాయా? కవిత ఒంటరి ప్రయాణమేనా? కవితతో అవుతుందా ఈ సముద్ర నిధనం? ఇప్పుడు కవిత ఎందుకు ఉపయోగపడుతుందంటే కవిత విమర్శలు గత 10 ఏళ్లుగా బీజేపీ గాని కాంగ్రెస్ గాని విమర్శించే విమర్శలు, బీఆర్ఎస్ మీద చేసే విమర్శలు, జరిగిన స్కాండల్స్ ఇవి అని చెప్పేసి వాళ్ళు అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు. అవి కవిత నోటిస్తే కన్ఫర్మేషన్ పనికొస్తాయి. చూశారా మేము అన్నయ్యని నిజమైనవి, బీఆర్ఎస్ నాయకురాలే అంతర్గతంగా ఉన్నటువంటి అన్ని విషయాలు చేసినటువంటి మనిషి మాట్లాడుతుంది, ఇది కన్ఫర్మేషన్ అని చెప్పేసి అనుకునే అవకాశం ఉంది. కాబట్టి అది బీఆర్ఎస్ ఖచ్చితంగా కార్నర్ చేయడానికి ఉపయోగపడతాయి కవిత విమర్శలు.